T20 ఫార్మాట్ కాబట్టి టాస్ గెలిచే ఫీల్డింగ్ తీసుకోవాలి, టార్గెట్నే చేంజ్ చేయాలి అనే ఉద్దేశం ఒక్కోసారి పక్కన పెట్టాలి. మనం ఎవరితో ఆడుతున్నామో ప్రత్యర్థి బ్యాటింగ్ ఎలా ఉంటుంది, ప్రత్యర్థి ఆడుతీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ బాగా చేస్తారా, సెకండ్ బ్యాటింగ్ బాగా చేస్తారా అన్నది కూడా ఆలోచించి మనం టాస్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్లోనే దుమ్ము రేపుతుందని అందరికీ తెలుసు. ఆ టైం సెకండ్ బ్యాటింగ్లో కాస్త ప్రెజర్కు ఫీల్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్లో వచ్చిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావచ్చు, పరుగులు కావచ్చు, సెకండ్ బ్యాటింగ్లో చేయలేదు ఆ టీం. సెకండ్ బ్యాటింగ్ విషయంలో ఆ టీంలో కాస్త కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో 200 కొట్టి మ్యాచ్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ 200 పరుగులు మాత్రం ఈజీగా చేస్తుంది. ఇక్కడే ప్రత్యర్థి వాళ్ళ బలాన్ని, బలహీనతను కాస్త అంచనా వేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్కు బ్యాటింగ్ అప్పగించింది. నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అక్కడే సగం ఓడిపోయింది అని చెప్పొచ్చు. కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సెకండ్ బ్యాటింగ్లో బాగా రాణిస్తోంది, గెలుస్తోంది, కానీ ప్రత్యర్థి విషయంలో తప్పు మాత్రం చేయకూడదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 135 పరుగులు చేశాడు, 10 4లు 10 సిక్సర్లతో. ట్రావిస్ హెడ్ కూడా 26 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు, 2 4లు 2 సిక్సర్లతో. ఇషాన్ కిషన్ కూడా అంతే. క్రీజ్లో ఉన్నది కాసేపు అయితే 13 బంతుల్లోనే 25 పరుగులు. కోర్స్ రన్అట్ అయినప్పటికీ 2 4లు 1 సిక్సర్తో మంచి బ్యాటింగ్ చేశాడు. ఇక కన్సిస్టెన్సీగా రాణిస్తున్నా కాస్త స్లోగా ఆడుతున్నాడు అన్న విమర్శలను ఎదుర్కొంటున్న హెన్రీ క్లాసన్ ఈ మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగానే చెలరేగాడు. 13 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు, 3 4లు 3 సిక్సర్లతో. తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 300 కావడం విశేషం. ఇక్కడ ఢిల్లీ బౌలర్లు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరీ ముఖ్యంగా ముఖేష్ కుమార్ 4 ఓవర్లకు 53 పరుగులు అయితే నితీష్ రాణా 4 ఓవర్లకే 55 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య దాదాపు 8 ఓవర్లకు 100 పరుగులు వచ్చాయన్నమాట. అర్థం చేసుకోండి, 8 ఓవర్లకు 100 పరుగులు వచ్చాయంటే ఇక మిగతా 12 ఓవర్లకు ఎన్ని పరుగులు వచ్చి ఉండాలి. లుంగి నింగేడి అండ్ కుల్దీప్ యాదవ్, నటరాజన్ కూడా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు వికెట్ల తీయడంలో. తీసింది 1 వికెట్ అయితే బౌలర్లు అక్షర్ పటేల్ తీస్తే ఇంకోటి రన్అట్ రూపంలో వికెట్ వచ్చింది. ఇక బ్యాటింగ్లోనూ అంతే. మొదట్లో వికెట్ కోల్పోయింది, కానీ సెకండ్ వికెట్కు కేఎల్ రాహుల్ అండ్ నితీష్ రాణా మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. నిజంగా ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు క్రీజ్లో ఉన్నంతసేపు ఢిల్లీ కూడా చేజింగ్ చేసేలా కనిపించింది, కానీ రాహుల్ అవుట్ అవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నితీష్ రాణా 37 బంతుల్లో 57 పరుగులు చేశాడు, 7 4లు 3 సిక్సర్లతో. అటు కేఎల్ రాహుల్ 37 పరుగులు చేశాడు, 3 సిక్సర్లు 1 4తో. ఇక మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు ఆశించిన విధంగా రాణించలేదు. ట్రిస్టన్ స్టబ్స్ కాసేపు క్రీజ్లో ఉన్న తను గెలిపించే మ్యాచ్ కాదని ఇది నా అభిప్రాయం. 16 బంతుల్లో 27 పరుగులు చేశాడు, 3 4లు 1 సిక్సర్తో. ఇక మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో సైతం ఈ మ్యాచ్లో కన్సిస్టెన్సీగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా శ్రీలంక సంచలనం ఇషాన్ మలింగ 4 ఓవర్ బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు, 32 పరుగులు ఇచ్చి. ఇక హర్ష దూబే అయితే ఈ మ్యాచ్లో యువ కిరటం అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 2 ఓవర్ బౌలింగ్ వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఇక ఈ గెలుపుతో 8 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ ఏకంగా టేబుల్లో 3వ స్థానానికి ఎగబాకింది. మంచి రన్ రేట్ కూడా ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్కు కూడా వచ్చే అవకాశం ఉంది. కోర్స్ ఆర్సీబీ ఇంకా బెటర్ రన్ రేట్తో 8 పాయింట్లు ఉంది. ఎస్ఆర్హెచ్కు కూడా 8 పాయింట్లే, రాజస్థాన్ రాయల్స్కు 8 పాయింట్లే ఉంది. కాకపోతే ఈ ఆడతీరును చూస్తుంటే ఎస్ఆర్హెచ్ టాప్ 2లోకి లేదంటే టేబుల్ టాపర్గా కూడా దూసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటు పంజాబ్ కూడా వరుస విజయాలతో దూసుకెళ్తూ టేబుల్ టాపర్గా కొనసాగుతోంది.